అందరికీ నమస్కారం. మీ అడ్వకేట్ రమేష్. ఈ రోజు మనం ఆడపిల్లలు వారి యొక్క ఆస్తి హక్కుల గురించి తెలుసుకుందామండి. ఆడపిల్లలకు పెళ్ళయిందా, పెళ్లి కాలేదా, ముసలామన, ఏజ్ ఎంత ఉందనే సంబంధం లేకుండా కొడుకులతో పాటు కూతుర్లకు కూడా వారసత్వ ఆస్తిలో సమానమైన హక్కులు ఉన్నాయండి. 1986లో స్వర్గీయ ఎన్టీఆర్ మొట్టమొదటిసారిగా భారతదేశంలోనే కొడుకులతో పాటు కూతుర్లకు కూడా వారసత్వ ఆస్తిలో సమానమైన హక్కులు కల్పిస్తూ ఒక చట్టాన్ని తీసుకొచ్చి రావడం జరిగింది. అలాగే ఈ చట్టాన్ని ఫాలో అవుతూ మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు స్టేట్లలో కూడా కొడుకులతో పాటు కూతుర్లకి సమానమైన ఆస్తి హక్కులు కల్పించడం జరిగింది. ఈ చట్టాలన్నీ ఫాలో అవుతూ 2005లో హిందూ సక్సెషన్ యాక్ట్, హిందూ వారసత్వ చట్టం 2005 ప్రకారం సెక్షన్ 6 ప్రకారం ఆడపిల్లలకు కూడా కొడుకులతో పాటు వారసత్వ ఆస్తిలో సమానమైన హక్కును కల్పించడం జరిగింది. అలాగే అదే విధంగా రెస్పాన్సిబిలిటీస్ కూడా ఇవ్వడం జరిగింది. దయచేసి అందరూ చట్టం తెలుసుకోండి. మీ యొక్క ఆడపిల్లలు మీ యొక్క ఆస్తి హక్కులను పొందండి. నమస్కారం.